యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంతా భగవంతుడి దయ. గుడ్. మీ తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారయ్యా. థ్యాంక్ యూ డాక్టర్. మీరు ఆ రోజు అన్నారు 10 to 12 days అని. ఇప్పుడు ఏంటయ్యా, మీ తాతయ్య బ్రతుకుండాలా లేకపోతే పోవాలా? అది కదా డాక్టర్. ఇలా చూడయ్యా, నీ ఎంగేజ్మెంట్ పెళ్లి అన్న కోరికలతో ప్రాణాలని చేత్తో పట్టుకుని బ్రతుకుతున్నారు. ఉండాలనుకున్న వాళ్ళని పంపించడానికి మనం ఎవరమయ్యా? ఒక డాక్టర్గా నేను ఒక విషయం చెప్తాను. మెడికల్లీ హీస్ గాన్. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మా నాన్న అంటుండేవాడు, ఈ ప్రేమ కుటుంబం ఈ రెంటికి మధ్య ఇరుక్కోకూడదని. అంటే ఇప్పుడు మీరు ఎరుక్కున్నారా? అలా అని కాదు, నాకు మీరా ప్రేమ అంటే ఏంటో తెలియజేసింది. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని తాతయ్యను చూశాక కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. కష్టంగా ఉన్నా ఐఎమ్ హ్యాపీ. మరెందుకు డల్గా ఉన్నారు? దగ్గరలో ముహూర్తాలు లేవని ఎంగేజ్మెంట్తో ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడేంట్రా అంటే మన పెళ్లి కోసం తాతయ్య ఫుల్ జోష్తో రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వీక్తో మీరా నాకు ఇచ్చిన టైం అయిపోతుంది. ఐ మస్ట్ గో. వెళ్ళిపోవచ్చు. తాతయ్య ఆయన డేస్ని కౌంట్ చేస్తున్నారు. మనం 1 day at a time. తాతయ్య, నేను యూరోప్ వరకు వెళ్ళి రావాల్సి ఉంది. ఎందుకు బాబు? అక్కడ పనులన్నీ వదిలేసి వచ్చాను తాతయ్య. ఎలా ఉందో ఏంటో తెలియదు, అందుకే. పెళ్లి డేట్ వేరే ఫిక్స్ అయిపోయింది. ఇంకొకరితో వచ్చేస్తారని భయమా? తాతయ్య, నేనున్నంత వరకు ఆ ఛాన్సే లేదు. నువ్వు కూడా వెళుతున్నావా? మరి ఇంక మీదట తనతోనే కదా నేను ఉండాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి, అంతా మంచి జరుగుతుంది. నువ్వెందుకు వస్తానని చెప్పు. మిస్టర్ తారక్ రామ్ ని ఇలా మార్చిన అమీరాని నేను చూడాలి. సరే. హ్యాపీ? వెరీ హ్యాపీ.